ఈ రోజు మన టాపిక్ మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థలో ఎముకలు, కండరాలు, కీళ్ళు, స్నాయువులు ఉంటాయి. ఇది శరీరానికి మద్దతు ఇస్తుంది, కదలికను అనుమతిస్తుంది మరియు ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. ఈ వ్యవస్థ వ్యాధి లేదా గాయం ద్వారా ప్రభావితమైనప్పుడు, ఇది నొప్పి, దృఢత్వం మరియు రోజువారీ కార్యకలాపాలలో ఇబ్బందిని కలిగిస్తుంది. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ వ్యాధులు. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ వ్యాధులు ఎముకలు, కండరాలు మరియు కీళ్లను ప్రభావితం చేసే పరిస్థితులను సూచిస్తాయి. సాధారణ ఉదాహరణలలో ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, వెన్నునొప్పి, కండరాల డిస్ట్రోఫీ, స్నాయువు మరియు కీళ్ల గాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఏ వయసులోనైనా సంభవించవచ్చు మరియు తాత్కాలికంగా లేదా దీర్ఘకాలం ఉండవచ్చు. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ కారణాలు. మస్క్యులోస్కెలెటల్ వ్యాధుల కారణాలు విస్తృతంగా మారుతూ ఉంటాయి. ఎముకలు బలాన్ని కోల్పోతాయి మరియు కీళ్లు కాలక్రమేణా క్షీణిస్తాయి కాబట్టి వృద్ధాప్యం ఒక ప్రధాన అంశం. పేలవమైన భంగిమ, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, పునరావృత కదలికలు, గాయాలు మరియు ప్రమాదాలు కూడా కండరాలు మరియు కీళ్లను దెబ్బతీస్తాయి. కొన్ని పరిస్థితులు ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు లేదా జన్యుపరమైన కారకాల వల్ల సంభవిస్తాయి. పోషక లోపాలు, ముఖ్యంగా తక్కువ కాల్షియం మరియు విటమిన్ డి, ఎముకలను బలహీనపరుస్తాయి. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ లక్షణాలు. సాధారణ లక్షణాలలో కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, దృఢత్వం, వాపు, బలహీనత మరియు కదలిక పరిధి తగ్గడం వంటివి ఉంటాయి. కొంతమందికి నడవడం, వస్తువులను ఎత్తడం లేదా సాధారణ పనులు చేయడంలో ఇబ్బంది ఉండవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, చికిత్స చేయకపోతే వైకల్యాలు లేదా దీర్ఘకాలిక వైకల్యం అభివృద్ధి చెందుతాయి. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ చికిత్స. చికిత్స వ్యాధి రకం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికపాటి పరిస్థితులను తరచుగా విశ్రాంతి, శారీరక చికిత్స మరియు నొప్పి ఉపశమన మందులతో నిర్వహించవచ్చు. శోథ నిరోధక మందులు నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సాగదీయడం బలం మరియు వశ్యతను మెరుగుపరుస్తాయి. కొన్ని సందర్భాల్లో, తీవ్రమైన కీళ్ల లేదా ఎముక దెబ్బతినడానికి వైద్యులు సప్లిమెంట్లు, ఇంజెక్షన్లు లేదా శస్త్రచికిత్సను సిఫారసు చేయవచ్చు. మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ నివారణ చిట్కాలు. మస్క్యులోస్కెలెటల్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నివారణ కీలక పాత్ర పోషిస్తుంది. మంచి భంగిమను నిర్వహించడం, శారీరకంగా చురుకుగా ఉండటం, కాల్షియం మరియు ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు గాయాలను నివారించడం వల్ల ఎముకలు మరియు కండరాలను రక్షించవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు సమస్యలను ముందుగానే గుర్తించడంలో మరియు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ముగింపు.
ముగింపులో, మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ వ్యాధులు జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తాయి, కానీ ముందస్తు రోగ నిర్ధారణ మరియు సరైన చికిత్స ఫలితాలను బాగా మెరుగుపరుస్తాయి. జీవితాంతం చురుకుగా, స్వతంత్రంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి మీ ఎముకలు, కండరాలు మరియు కీళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.